దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారలారా, మీకందరికీ ఉదయకాలపు శుభములు దైవ దీవెనలు కలుగును గాక. మరొక వారారంభంలో మనం కలుసుకోవడానికి ప్రభు మన కృపనిచ్చారు. గడిచిన వారమంతా దేవుడు క్షేమముగా మనల్ని దాటిపోజేశారు. గడిచిన పునరుద్ధాన దినాన మనము దేవుని యొక్క సన్నిధిలో ఆరాధనలో దేవుని వాక్యం ద్వారా ప్రభు శరీరం ద్వారా శుద్ధీకరించబడ్డాం, బలపరచబడ్డాం, ప్రోత్సహించబడ్డాం. విశ్వాస జీవితంలో స్థిరులమై భాగ్యవంతులమై చెక్కు చెదరని స్థితప్రజ్ఞతో మన విశ్వాస జీవితాన్ని కొనసాగించడానికి ప్రభు కృపనిచ్చారు. అందుకు ఆయనకు మహిమ కలుగును గాక. మరి అనుదిన వాక్యాహారం తిరిగి మరలా ఈ వారారంభమున ప్రారంభిస్తూ ఉన్నాం. గడిచిన దినములన్నీ కూడా ప్రతి దినము దేవుడు అనుదిన వాక్యాహారం దీంతో మనను తృప్తిపరుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. రండి, నేటి దిన ధ్యానం కొరకు ఒక చిన్న లేఖన భాగాన్ని మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుతున్నాను. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనదొకటి జరుగుట నేను చూచితిని. దేవుని బిడ్డలారా, సూర్యుని క్రింద వ్యర్థమైనవి జరుగుతున్నవి అని ఈ ప్రసంగి మరి గతంలో ముందు అధ్యాయాల్లో ఈ మాటలు ఆయన వ్రాశారు. వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. చెప్పిన ఆయన జ్ఞానం లేని ఆయన కాదు, విస్తారమైన జ్ఞానం కలిగిన వాడు. ఒక విషయానికి సంబంధించి కాదు, ప్రకృతిలో అటు జంతు శాస్త్రానికి సంబంధించి కానీ, వృక్ష శాస్త్రానికి సంబంధించి కానీ, భౌతిక శాస్త్రానికి సంబంధించి కానీ, రసాయన శాస్త్రానికి సంబంధించి కానీ, అర్థశాస్త్రం కానీ, ఇంకా ఇతరత్ర ఏ అంశం గురించి అయినా సరే బహుతేటగా ఎరిగినవాడు సొలొమోను రచించినటువంటి గ్రంథం ఈ ప్రసంగి గ్రంథం. ఇందులో సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనదొకటి జరుగుట నేను చూచితిని. సూర్యుని క్రింద ఆయాసకరమైనటువంటిది మనస్సుకు ఆయాసాన్ని కలిగించింది. ఆ ఆయాసకరమైన దాన్ని నేను చూచాను అని చెప్పాడు. ఏంటది? సూర్యుని క్రింద ఆయాసకరమైనది ఏది? ఆ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ వచనాన్ని మరొకసారి చదువుదాం. సూర్యుని క్రింద మనస్సునకు ఆయాసకరమైనదొకటి జరుగుట నేను చూచితిని. అదేదనగా, ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనము తెప్పించుకొనును. ఆస్తి గలవాడు తన ఆస్తిని దాచిపెట్టుకొని తనకు నాశనమును తెచ్చుకొనును. చాలా విచిత్రమైన మాట. ఆస్తి కలిగిన వాళ్ళు ఆస్తిని దాచిపెట్టుకోరా? ఆస్తిని దాచిపెట్టుకోవటం సహజమే కదా. మరి సొలొమోను ఈ మాట మాట్లాడుతున్నారేమిటి? ఇది సూర్యుని క్రింద ఆయాసకరమైనదిగా జ్ఞాపకం చేస్తున్నాడు. సూర్యుని క్రింద ఆయాసకరమైనటువంటిదిగా ఆయన వ్రాస్తున్నాడు. ఈ మాట ఏదో మనిషి ఊహించటాన్ని బట్టి లేఖనంలో ప్రవచనం పుట్టలేదన్న సంగతి మీకు ఎరిగిన వారు. ఈ వాక్యం అనేది మనుషులందరూ పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడిన వారే వ్రాసిందే తప్ప వారి యొక్క సొంత జ్ఞానమును బట్టో సొంత ఆలోచన బట్టి వ్రాయలేదు. లేఖనం అనేది దేవుని యొక్క ఆలోచన. ఈ లేఖనంలో ఈ మాట చేర్చబడిందంటే ఇది సాక్షాత్తు దేవుని మాట.
దేవుని బిడ్డలారా గమనించండి. ఏమిటి ఆయాసకరమైనది? అదేదనగా ఏమిటి ఆయాసకరమైందంటే, ఆస్తి కలిగిన వాడున్నాడు. ఆస్తి కలిగిన వాడు ఇతడు చేసిన పని ఏమిటి అంటే, తన ఆస్తిని దాచిపెట్టాడు. దాచిపెట్టిన ఆస్తి నాశనము తీసుకొచ్చిందట. దాచిపెట్టినటువంటి ఆస్తి నాశనము తెప్పించుకొనును. ఏదైతే ఇష్టపూర్వకంగా, ఏదైతే భద్రంగా, ఏదైతే శ్రద్ధగా దాచిపెట్టాడో అదే వానికి నాశనాన్ని కలుగజేసింది. ఇది ఆయాసకరమైనటువంటి సంగతి. సూర్యుని క్రింద ఆయాసకరమైనటువంటి సంగతి ఇది. ఆస్తి కలిగిన వారు తమ ఆస్తిని దాచిపెట్టటం, దాచిపెట్టబడినటువంటి ఆస్తి అది ప్రాణాన్ని తీసేసింది, అది నాశనాన్ని తీసుకొచ్చింది, అది ప్రమాదాన్ని పొంచి ఉండేటట్టు చేసింది. ఏంటి కారణం? ఎందుకని దాచిపెట్టకూడదా దాన్ని అంటే, దేవుని బిడ్డలారా, తమ ఆస్తిని ఖర్చు చేయాలి. దాచిపెడితే నాశనం. అదే ఖర్చు పెట్టారనుకోండి, నాశనము తటస్థించదు. నాశనము తట్టిస్తుంది కదా. సూర్యుని క్రింద ఆయాసకరమైనటువంటిది. వాడు తినకుండా భద్రంగా దాచిపెట్టేశాడు. భద్రంగా దాచిపెట్టి ఓ చోట పెడితే అది వానికి నాశనాన్ని కలుగచేసింది. అదే నాశనం కలుగజేసింది. ఇది ఆయాసకరమైనది. ఇది ఆయన మనసు కాసి ఆ నాశనం కాదు. ఆయన మనస్సునకు మాత్రమే ఆయాసకరమైంది కాదు. నీకు ఆయాసకరమైంది కాదా? నీవేదైతే ఇష్టంగా దాచిపెట్టావో అది నీ ప్రాణం తీసిందంటే ఆయాసకరమైంది కాదా? బహునిశ్చయముగా ఆయాసకరమైనది. ప్రియమైన వాళ్ళరా, ఆలోచన చేయండి. మనము దాచి ఉంచాల్సిందేది? మనం దాచుకోవలసినవేది? ఈ లోకపరమైన ధనము దాయటం అనేది ప్రమాదం అన్న సంగతి వాక్యం తెలియజేస్తుంది. ఈ లోక సంబంధమైనటువంటి ధనమును దాచిపెట్టినట్టయితే నాశనము పొంచి ఉంది. ఏ వ్యక్తి అయితే దాన్ని దాచాడో ఆ వ్యక్తి ప్రాణాన్నే, సర్పాన్ని వేయించినట్టు ఆ సర్పమే ఆ వ్యక్తిని కాటేస్తుంది. దేవుని బిడ్డలారా, ఇది ఆయాసకరమైనదిగా ఎంచుకోవాలి. దాచినదే నాశనమైపోయింది. నాశనాన్ని కలుగజేసేటటువంటి మూలకమయ్యింది. నాశనాన్ని కలుగజేసిన వస్తువు అయిపోయింది. దేవుని బిడ్డలారా, కనుక గ్రహించండి, గమనించండి. ఇది సూర్యుని క్రింద ఆయాసకరమైనది. ఈ విషయాన్ని మనం గమనించాలి. మనం దాచుకోవలసినవి వేరు, దాయకూడనివి వేరు. ఒకవేళ దీన్ని దాచిపెట్టాడంటే నాశనమును దాచిపెట్టుకున్నట్టే కదా, నాశనమును మనలో దాచినట్టే కదా. మనం దాయాల్సినవి ఉన్నాయి, వాటిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తాను. దాయకూడనివి ఉన్నాయి. వాటిలో ఇదిగోండి, ఆస్తి కలిగిన వారు తమ ఆస్తిని దాచుట ప్రమాదం. తమ ఆస్తిని తమకు ప్రమాదకరమైనదిగా మలుచుకోక నీకు ప్రయోజనాన్ని కలిగించాలి, నీకు
ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నిశ్చయముగా నీవు దానిని దాయకూడదు అనే విషయాన్ని తేటగా గ్రహించాలి. ప్రేమైన వాళ్ళరా, కనుక సూర్యుని క్రింద ఆయాసకరమైన దాని గురించి సొలొమోను మాట్లాడుతున్నాడు. అది మునుపు సొలొమోను మాట్లాడిన దాన్ని ఇప్పుడు మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఏమి దాస్తారు? ఇప్పుడు ఆస్తిని దాస్తారా? అది మీరు విచక్షించుకోవలసినది, పరీక్షించుకోవలసింది. ప్రేమైన వాళ్ళరా, మనం దాచిపెట్టాల్సిన సంగతులు ఉన్నాయి, వాటిని జ్ఞాపకం చేస్తాను. కానీ ఈ లోక ధనము దాయటం ప్రమాదం అనే విషయం దేవుని వాక్యం తెలియపరుస్తుంది. అటువంటి పని మన జీవితంలో చోటు చేసుకోక దేవుని వాక్యం అనే ధననిధిని మనము దాయివారమై సజ్జనుని యొక్క ధననిధిగా మన హృదయాలు, మన గృహాలు, మన విశ్వాస జీవితాలు ఉండాలని ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాట దీవించునుగాక. ఆమేన్. తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినాన మా ప్రభువా, మీరిచ్చిన వాక్యముకై స్తోత్రం. ఈ వాక్యము మా హృదయంలో ఫలింపచేయండి. ఈ ఉదయకాలం మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. మాకెల్లరికూ కృపమ్మని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడే నడిపించును గాక.